వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను అబిత. ముందుగా హెడ్లైన్స్. గుంటూరులో జగన్ బస్సు యాత్ర, సాయంత్రం ఏటుకూరులో బహిరంగ సభ. కాసేపట్లో చంద్రబాబు ఇంట్లో కూటమి నేతల సమావేశం, ఎన్నికల వ్యూహాల అమలుపై చర్చ. కాసేపట్లో కవిత పిటిషన్పై తీర్పు, 5 రోజులు కస్టడీ కోరిన సిబిఐ. కాంగ్రెస్ పై అప్పుడే వ్యతిరేకత మొదలైంది, హామీల అమలుపై పోరు ఆపేది లేదన్న హరీష్ రావు. కాసేపట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్పై తీర్పు వెలువడనుంది. కవిత అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ మధ్యాహ్నానికి వాయిదాపడింది. ఇరువురి వాదనలు విన్న జడ్జి కావేరి బవేజా తీర్పును రిజర్వ్లో పెట్టారు. అంతకుముందు తీహార్ జైలు నుంచి రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టుకు కవితను తీసుకొచ్చారు సిబిఐ అధికారులు. జడ్జి కావేరి బవేజా ముందు హాజరుపరిచారు. 5 రోజుల కస్టడీకి సిబిఐ కోరింది. కవితను విచారించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలని కోర్టుకు సిబిఐ తెలిపింది. కవిత సిబిఐ కస్టడీపై తీర్పును రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి రిజర్వ్ చేశారు. అరెస్టు, రిమాండ్పై వాదనలను మధ్యాహ్నం 2 గంటల తర్వాత వింటామని జడ్జి కావేరి బవేజా తెలిపారు. కాసేపట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్పై తీర్పు వెలువడనుంది. కవిత అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ మధ్యాహ్నానికి వాయిదా పడింది. ఇరువురి వాదనలు విన్న జడ్జి కావేరి బవేజా తీర్పును రిజర్వ్లో పెట్టారు. అంతకుముందు తీహార్ జైలు నుంచి రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టుకు కవితను తీసుకొచ్చారు సిబిఐ అధికారులు. జడ్జి కావేరి బవేజా ముందు హాజరుపరిచారు. 5 రోజుల కస్టడీకి సిబిఐ కోరింది. కవితను విచారించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలని కోర్టుకు సిబిఐ తెలిపింది. కవిత సిబిఐ కస్టడీపై తీర్పును రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి రిజర్వ్ చేశారు. అరెస్టు, రిమాండ్పై వాదనలను మధ్యాహ్నం 2 గంటల తర్వాత వింటామని జడ్జి కావేరి బవేజా తెలిపారు. సిబిఐ అరెస్టుపై స్పందించిన కవిత సిబిఐ చేస్తున్నది తప్పని అన్నారు. సిబిఐ అరెస్టు అక్రమమని తెలిపారు.
సిబిఐ అరెస్టును వ్యతిరేకిస్తూ కవిత తరపు లాయర్లు వాదనలు వినిపించారు. కవిత విషయంలో సిబిఐ నిబంధనలు పాటించలేదన్నారు. జ్యుడిషియల్ కస్టడీలో ఉండగా కోర్టు అనుమతి లేకుండా అరెస్టు చేయడం కుదరదని వాదించారు. దీనిపై వాదనలు వినిపించిన సిబిఐ తాము ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కవిత అరెస్టుకు సంబంధించి జైలు అధికారులకు సమాచారం ఇచ్చామని చెప్పారు. కవిత భర్తకు కూడా అరెస్టు గురించి చెప్పామన్నారు. అయితే ముందు రోజు రాత్రి 10:30కి జైలు అధికారులు అరెస్టు గురించి చెప్పారని కవిత అన్నారు. తన న్యాయవాదులతో మాట్లాడాలని చెప్పానని అన్నారు. తన భర్తకు ఫోన్ చేసి మాట్లాడినట్టు కవిత కోర్టుకు తెలిపారు. న్యాయవాదుల సలహా కావాలని అడిగానని, అయితే తనను సిబిఐ అరెస్టు చేసిందని ఈ సందర్భంగా కవిత కోర్టుకు తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉషా ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి ఉషా, కవిత అరెస్టుపై వాదనలు ఎవరు వినిపిస్తున్నారు? ఏ అంశాలు కోర్టు ముందుంచే అవకాశం ఉంది? కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను అరెస్టు చేసినటువంటి సిబిఐ అధికారులు నిన్న మధ్యాహ్నం అరెస్టు చేసి ఇవాళ ఉదయం రౌజాని కోర్టులో అయితే కస్టడీ కోర్టు 5 రోజుల కస్టడీ కోర్టు అయితే పిటిషన్ దాఖలు చేస్తున్నారు. ప్రధానంగా ఉదయం చూసుకున్నట్టయితే సిబిఐ తరపు వాదనలు అయితే ఇప్పటి వరకు కూడా వినిపించలేదు. కేవలం కవిత తరపు న్యాయవాదుల వాదనలు మాత్రమే కావేరీ ప్రవేశ వినడం జరిగింది. ఏదైతే సిఆర్టీసీ నిబంధనలు ఉల్లంఘించి ఒక మహిళను అరెస్ట్ అయినటువంటి మహిళను తిహార్ జైలు నుంచి తీసుకొచ్చే ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఎక్కడ కూడా లేదు. ఏదైతే నిబంధనలకు ఉల్లంఘించి సిబిఐ కవితను అరెస్ట్ చేసింది అన్న కోణంలోనే వాదనలు వినిపించారు. ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ కి సంబంధించి కావేరీ బవేజీ కూడా ఎక్కడైనా ఉందా, దీనికి సంబంధించి ఏదైనా పొందుపరిచారా, నిబంధనలు ఎక్కడైనా ఉందా అన్న తాను కూడా ప్రశ్నించడం జరిగింది వారి తరపు న్యాయవాదుల్ని. ప్రస్తుతం చూసుకున్నట్టయితే సిబిఐ తరపు రిమాండ్ రిపోర్ట్ చాలా భారీగా మెన్షన్ చేసింది. కవిత చేసినటువంటి అవకతవకలు ఏదైతే లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఆమె చేసినటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో మెన్షన్ చేస్తూ ఇట్ హ్యాస్ బీన్ ఫర్దర్ రివీల్డ్ దట్ ఆఫ్టర్ మిసెస్ కవిత had given Sarath Chandra Reddy assurance for providing support to him for doing business at Delhi under the said excise policy. Payment to 18 lakhs was made to Telangana Jagriti and NGO of Mrs. Kavita under corporation ఏదైతే కార్పొరేషన్ సొసైటీ రెస్పాన్సిబిలిటీ CSR కింద మొత్తం కూడా ముడుపులు మొత్తం కూడా శరత్ చంద్రారెడ్డి కి చెల్లించినట్టుగా ఏదైతే 80 లక్షల దాకా ఈ ముడుపులు మొత్తం కూడా చెల్లించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించి అప్రూవర్ గా మారినటువంటి వ్యక్తులు అలాగే గతంలో చార్టెడ్ అకౌంట్ గా ఉన్నటువంటి బుచ్చిబాబు దగ్గర నుంచి స్టేట్మెంట్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా వాట్సాప్ చాటింగ్ తో సహా వీళ్ళు మాట్లాడుకున్నటువంటి కోడ్ లాంగ్వేజ్ చాటింగ్ ఏదైతే ఉందో దాన్ని కూడా వీళ్ళు డీకోడింగ్ చేస్తారు సిబిఐ అధికారులు. దీని మొత్తాన్ని కూడా పొందుపరుస్తూ ఇప్పటికే 477A అలాగే 120G అలాగే సెక్షన్ 7 అవినీతి నిరోధక చట్టం ఈ మూడును కూడా పొందుపరుస్తూ న్యాయవాది ముందు ఈ మొత్తం కూడా వాదనలు సుదీర్ఘంగా వాదనలు లిక్కర్ స్కామ్ లో ప్రధాన సూత్రధారి కవిత సౌత్ జోన్ కి సంబంధించి మొత్తం కూడా ఈ సౌత్ జోన్ కి సంబంధించినటువంటి కుట్రకోణంలో చాలా మందిని ప్రలోభ పెట్టారు కవిత అన్న కోణంలోనే పేర్కొనడం జరిగింది. చాలా మంది బెదిరించి లిక్కర్ స్కామ్ కి సంబంధించి ముడుపులు భారీగా దండుకున్నారన్న కోణంలోనే ఈ మొత్తం కూడా సిబిఐ అలిగేషన్స్ మొత్తం కూడా ఆర్గ్యుమెంట్స్ తెలిపిస్తున్నారు. ఈ కేసు కి సంబంధించి ఉదయం జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్ లో మధ్యాహ్నం 2కు వాయిదా వేసినటువంటి బెంచ్ ఇప్పుడు వాదనలు అయితే కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. వాదనల అనంతరం కవితకు సంబంధించి కస్టడీ 5 రోజుల కస్టడీ సిబిఐకి అనుమతిస్తుందా లేకపోతే 3 రోజుల కస్టడీకి అనుమతిస్తుందా అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠగా ఉంది. మరోవైపు కవితకు సంబంధించినటువంటి లిక్కర్ స్కామ్ లో ఇప్పటి వరకు ఇచ్చినటువంటి అప్రూవర్ గా మారినటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లను ప్రతి ఒక్కదాన్ని కూడా రిమాండ్ రిపోర్ట్ లో కూడా పొందుపరుస్తూ అలాగే ఏదైతే పూర్తి స్థాయిలో ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి ఎవిడెన్స్ అన్నిటినీ కూడా జడ్జి ముందు ప్రవేశపెట్టడం జరిగింది. అది ప్రస్తుతానికైతే రౌజాని కోర్టులో కవితకి సంబంధించి కస్టడీకి కోరుతూ సిబిఐ అధికారులు ఇస్తున్నటువంటి పిటిషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి వాదనలు అయితే జరగబోతున్నాయి. ప్రస్తుతం కవిత కూడా తనని కూడా ఏదైతే ఆర్గ్యుమెంట్స్ లో ఇన్వాల్వ్ అయ్యేలాగా పర్మిషన్ ఇవ్వాల్సి కూడా మార్నింగ్ కూడా ఆర్గ్యుమెంట్స్ లో జడ్జిని కోరడం జరిగింది. మరోసారి ఇప్పుడు చూస్తున్నట్టయితే సిబిఐ అధికారుల తరపు న్యాయవాదులు ఆర్గ్యుమెంట్స్ స్టార్ట్ చేసిన తర్వాత కవిత కూడా ఇన్వాల్వ్ అయి తన వాదనలు కూడా తను వినిపించే అవకాశం ఉంది. రిమాండ్ రిపోర్ట్ లో స్పష్టంగా పొందుపరిచినటువంటి అంశాలు వాంగ్మూలానికి సంబంధించి కావచ్చు, అప్రూవర్ గా మారినటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కావచ్చు, ముడుపులకు సంబంధించి 100% ఈ వాటా ఏదైతే ఉందో దాని 33% ఇండో స్పిరిట్ నుంచి తనకు ఎలా వచ్చాయన్న ఆధారాలు, పక్కా ఆధారాలు, బ్యాంకు ట్రాన్సాక్షన్స్ తో సహా ప్రతి ఒక్కటి కూడా
జడ్జి ముందు రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచినట్టుగా తెలుస్తోంది అభిత. రైట్, థ్యాంక్ యూ ఉషా. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. మీకు ఆ సోయి ఉన్నదా లేదా మే 13 నాడు తెలిసిపోతుంది. మరి ఇబ్రహీంపట్నం వాళ్ళు అవకాశం ఇస్తే అద్దరగొట్టినరో 50,000 మెజారిటీ ఇచ్చిర్రు అంటే బ్రహ్మాండంగా ఉంటుంది. వీళ్ళు లేదు అంటే నెక్స్ట్ టైం కూడా ఏమనిపిస్తుంది, వీళ్ళకి ఇచ్చి కూడా లాభం లేదు, ఇస్తే కూడా వీళ్ళేం పట్టించుకోరు, ఇస్తే కూడా ఏం లాభం లేదు, మళ్ళీ గట్టుమోకాన నల్లగొండకి ఇస్తేనే మంచిదని చెప్పి మళ్ళీ అటే పోతుంది. కాబట్టి మీరు చేయవలసిందల్లా ఒక్కటే, మే 13 తారీఖు నాడు మీరే క్యామ మల్లేష్ అనుకోండి, మీరే కేసీఆర్ అనుకోండి, 50,000 మెజారిటీ ఒక్క ఇబ్రహీంపట్నం నియోజకవర్గంకి వెళ్ళే ఇయ్యాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. నిన్ననే పూలే గారి జయంతి నిన్న జరిగింది. పూలే గారి జయంతి సందర్భంగా నేను మన ఆడ ప్రోగ్రాంకి పోయింది. పూలే గారు ఏం చెప్పిందంటే, మహాత్మా జ్యోతిబా పూలే, విద్యతోనే వికాసం వస్తుంది, వికాసం వస్తేనే ప్రగతి వస్తుంది, ప్రగతితోనే ఆర్థిక ప్రగతితోనే సమాజంలో సమానత్వం వస్తుంది అని చెప్పిండు. పూలే గారి గురించి ఎవరెవరో ఏమేమో చెప్తుంటారు, కానీ ఆచరణలో మహాత్మా జ్యోతిబా పూలే చెప్పిన మాటలను, అదేవిధంగా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన మాటలను ఆచరణలో చేసి చూపెట్టిన నాయకుడి భారతదేశంలో గర్వంగా చెప్పుకోవచ్చు మన నాయకుడు కేసీఆర్ మాత్రమే అని ఘంటాపదంగా చెప్పవచ్చు. 1008 గురుకుల పాఠశాలలు, ఒకటి కాదు రెండు కాదు, 1008 గురుకుల పాఠశాలలు పెట్టి ఒక్కొక్క విద్యార్థి మీద, ఒక్కొక్క విద్యార్థిని మీద 6.5 లక్షల మంది విద్యార్థులకు, ఒక్కొక్క పిల్ల మీద, పిల్లోడి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి సంవత్సరానికి, అంటే నెలకు 10,000 రూపాయల చొప్పున ఖర్చు పెట్టి వాళ్ళ బట్టలు, పుస్తకాలు, బూట్లు, భోజనము, దుప్పట్లు సర్వం ప్రభుత్వమే చూసి వాళ్ళని అలా ప్రపంచంతో పోటీపడే పౌరులుగా తయారు చేయాలి. వచ్చే తరమన్నా ఆ విద్యతోని వికాసం అందుకోవాలని ఆలోచించిన నాయకుడు కేసీఆర్ గారు. కేవలం విద్య మాత్రమే కాదు, బలహీన వర్గాలలో, బీసీలలో మరి బ్రహ్మాండంగా ఒకవైపు విద్యతోని ఉపాధి అవకాశాలు పొందాలి, వ్యాపారాలు పెట్టుకోవాలి. దాంతో పాటు టాటాలు ఎంత ముఖ్యమో తాతల నాటి కుల వృత్తులు కూడా అంతే ముఖ్యమని చెప్పి ఆలోచన చేసి చెట్ల పన్ను మాఫీ చేసినా, నీరా పాలసీ తెచ్చినా, వైన్ షాపుల్లో మా గౌడ సోదరుల కోసం 15% రిజర్వేషన్లు తెచ్చినా అది చేసింది కేసీఆర్ అనే మాట నేను మీకు యాద్ చేస్తా ఉన్నా. అదేవిధంగా మన గొల్లా కురుమా సోదరుల కోసం 11,000 కోట్ల రూపాయలతో గొర్రెల పెంపకం లాంటి కార్యక్రమాలు తీసుకొచ్చి ఇవాళ జీవ సంపద అత్యధికంగా భారతదేశంలో ఎక్కడన్నా ఉత్పత్తి అయిందంటే అది చేసింది కూడా మన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను మీకు యాద్ చేస్తా ఉన్నా. అదే మాదిరిగా ఇవాళ మత్స్యకారులైన గంగపుత్రులు, ముదిరాజ్ సోదరులు, వాళ్ళ కోసం కూడా 30,000 కోట్ల రూపాయల మత్స్య సంపద సృష్టించినా అది చేసింది కేసీఆర్. నేతన్నల కోసం చేనేత మిత్ర, నేతన్నకు చేయూత లాంటి మంచి కార్యక్రమాలు, బతుకమ్మ చీరలు, రంజాను, అదేవిధంగా క్రిస్మస్ తోఫాలు, వాటి కోసం తెచ్చిన కార్యక్రమాలు, తద్వారా ఆడబిడ్డలకు చిరు కానుక, నేతన్నలకు ఉపాధి, ఈ రెండింటిని కూడా దృష్టిలో పెట్టుకుని మంచి కార్యక్రమాలు చేసి చేతి వృత్తులకు, కుల వృత్తులకు అండగా నిలబడ్డది కేసీఆర్. అది మాత్రమే కాదు, మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో డిసెంబర్లో 2023 ఎలక్షన్లు జరిగితే కాంగ్రెస్ కంటే, బీజేపీ కంటే ఎక్కువ సీట్లు బీసీలకు ఇచ్చిన ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనే మాట నేను మీకు యాద్ చేస్తా ఉన్నా. ఈ రోజు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో మన చిత్తశుద్ధి చూడండి. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మొత్తం 17 సీట్లు తెలంగాణలో, 17 సీట్లుంటే 5 సీట్లు ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ సీట్లు, మిగిలినవి 12 జనరల్ సీట్లు 12. ఆ 12 సీట్లలో 6 సీట్లు బీసీలకు ఇచ్చిన ఒకే ఒక్క పార్టీ 50% ఇలా బలహీన వర్గాలకు అవకాశం ఇచ్చిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను మీకు యాద్ చేస్తా ఉన్నా. అంటే ఫూలే గారి జయంతి రాగానే దండేసి దండం పెట్టుడు వేరు, కానీ ఆయన ఆశయాలను కొనసాగించే విధంగా ఆచరణలో, మాటల్లో కాకుండా చేతల్లో చూపిన ఒకే ఒక్క నాయకుడు ఈరోజు తెలంగాణ రాజకీయంలో కేసీఆర్ గారు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఎల్లుండి అంబేద్కర్ జయంతి. మరి అంబేద్కర్ జయంతికి కూడా బహుశా కేసీఆర్ గారు అర్పించినట్టుగా ఇంత గొప్ప నివాళి, ఇన్ని కార్యక్రమాలు దళితుల కోసం తీసుకున్న ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడ లేదు. ఒక 125 ఫీట్ల అంబేద్కర్ విగ్రహం పెట్టినా,
రాష్ట్రంలో కొత్తగా కట్టుకున్న సచివాలయానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం అని పేరు పెట్టినా, దళిత బంధు లాంటి కార్యక్రమం పెట్టినా, లేదా అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ అని పెట్టి ఒక్కొక్క దళిత విద్యార్థికి 20 లక్షల రూపాయలు ఇచ్చి నువ్వు కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద గజ్వెల్ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్పై చేపట్టిన లక్కీ డ్రా తంతుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రా పద్ధతి ద్వారా 1100 ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించినట్లు ప్రకటించుకున్న కేసీఆర్ ప్రభుత్వం ఇంటి పట్టాలే కాకుండా ఇంటి జాగాలను అందజేయలేదంటూ మండిపడ్డారు. నాటి బీఆర్ఎస్ నేతల తీరును ఈ సందర్భంగా ప్రస్తావించారు. మాజీ మంత్రి వివేక హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డికి వైసీపీ టికెట్ ఎందుకు ఇచ్చిందని ప్రశ్నించారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల. వైఎస్ అవినాష్ రెడ్డి నిందితుడని సీబీఐ చెబుతోందని, డబ్బు లావాదేవీల వంటి అన్ని సాక్ష్యాలను బయటపెట్టిందని చెప్పారు. సాక్షాత్తు సీఎం జగన్ తన అధికారాన్ని అడ్డేసి హంతకులను కాపాడుతున్నారని ఆరోపించారు. సొంత చిన్నన్నకే న్యాయం చేయకపోతే ఇంకెవరికి న్యాయం చేస్తారని నిలదీశారు. ప్రజలు నమ్మి అధికారం ఇస్తే హంతకుడిని కాపాడుకుంటారా అంటూ ఫైర్ అయ్యారు. పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లెలో షర్మిల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో షర్మిలతో పాటు వివేక కుమార్తె సునీత కూడా పాల్గొన్నారు. ఎంపీ అభ్యర్థిగా కడప నుంచి పోటీ చేస్తున్న తనను ఆశీర్వదించాలని షర్మిల కోరారు. మీ అందరి బిడ్డ, మీ అందరి మనిషి 5 సంవత్సరాల కింద ఘోరంగా నరికి చంపేశారు. 5 సంవత్సరాలు అయిపోయింది వివేకానంద రెడ్డి గారు చనిపోయి. వివేకానంద రెడ్డి గారు చనిపోలేదు, వివేకానంద రెడ్డి గారిని చంపేశారు. 5 సంవత్సరాలైంది. వివేకానంద రెడ్డి గారిని ఘోరంగా గొడ్డలితో నరికి 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 మనకు చెప్పుకోవడానికే ఎన్నిసార్లు నరికి అంటే ఇట్లుందే. గొడ్డలి వేట్లు అనుభవించిన వాడు ఆయనకు ఎలా ఉండాలి? గొడ్డలి పోట్లకు బలైపోయి 5 సంవత్సరాలు అయిపోయింది వివేకానంద రెడ్డి గారు చనిపోయి. 5 సంవత్సరాలు అయిపోయిందే. పెద్ద మనిషి చనిపోయి, రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు చనిపోయి, మీ నాయకుడు చనిపోయి, మరి 5 సంవత్సరాలు అయితే ఈ రోజు వరకు వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన వాళ్లకు, చేయించిన వాళ్లకు శిక్ష పడిందా? న్యాయం జరిగిందా? వివేకానంద రెడ్డి గారి రక్తం ఈ రోజు వరకు కూడా ఘోషిస్తూనే ఉంది. వివేకానంద రెడ్డి గారు మీ అందరి బిడ్డ, మీ అందరి మనిషి. వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యమని మాజీ మంత్రి వివేక కుమార్తె సునీత అన్నారు. కరువు సీమకు నీళ్లు తేవడం ముఖ్యం కాదా అని ఆమె ప్రశ్నించారు. తప్పు చేయాలంటే 10కి 100 సార్లు ఆలోచిస్తామని, ఓటు వేసే ముందు సరైన వ్యక్తిని ఎన్నుకోవాలని సూచించారు. ధర్మం వైపు ఉండాలంటే షర్మిలకు ఓటు వేయాలని సునీత విజ్ఞప్తి చేశారు. మీరు ఓటు వేసిన వాళ్ళు ఎక్కడున్నారండి? ఇప్పుడు మీకోసం పని చేయకుండా మీరు ఇప్పుడు నిర్ణయం చేసుకోవాల్సిన సమయం వచ్చింది అంటే ఎట్లా నిర్ణయం చేసుకుంటామమ్మా, ఎట్లా నిర్ణయం చేసుకుంటాము అని బాధపడుతున్నారు. ఈ కుటుంబం చీలిపోతుంటే ఎట్లా నిర్ణయం చేసుకుంటారు అని బాధపడుతున్నారు. నేను చెప్పేది ఒకటే, మనం ఏదైనా తప్పు చేయాలంటే 10కి 100 సార్లు ఆలోచిస్తాం. ఇక్కడ మనం తప్పు చేయమని చెప్పడం లేదు, నిజాయితీగా న్యాయపరంగా ఏం చేయాలో అది చేయమంటున్నాం. తప్పు చేయాలంటే భయపడాలి. మనం కరెక్ట్ గా ఉండడానికి ఎందుకు భయపడుతున్నాం? ఇది ఆలోచించాల్సిన అవసరం ఉందా? అసలు మీకు మీ మనిషికి జరిగిన అన్యాయం గురించి మాట్లాడడానికి ఎందుకు భయపడాలి? ఇదంతా విన్నాక మీరందరినీ ఇక్కడ చూస్తుంటే చాలా చాలా మనసు ఉప్పొంగిపోతుంది. ఇప్పుడు మనం న్యాయం వైపు ఉన్నామా, అన్యాయం వైపు ఉన్నామా ఆలోచించాలి. అంతే. మన డిసిషన్ మేకింగ్ అనేది చాలా సులభమవుతుంది. ధర్మం వైపు ఉన్నామా, అధర్మం వైపు ఉన్నామా, మన కోసం పోరాడే మన షర్మిలమ్మ వైపు ఉన్నామా లేదా, మన కోసం పోరాడే. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలపై ప్రజల నుంచి వ్యతిరేకత పెరుగుతోందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. కరువు, నీళ్లు అందక పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. సానుభూతి కోసం తనపై కుట్రలు జరుగుతున్నాయని, రేవంత్ రెడ్డి కొత్త నినాదం ఎత్తుకున్నారని మండిపడ్డారు.
మజ్లిస్లు గెలిపించుకోమని రేవంత్ రెడ్డి చెప్పారని కాంగ్రెస్ నాయకులే బాహాటంగా చెబుతున్నారన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ అభద్రతా భావంలో ఉందని విమర్శించారు. మజ్లిస్కు సపోర్ట్ చేయడం హనుమంతరావు లాంటి వ్యక్తులను ఇష్టం లేదన్నారు. సొంత నేతల వల్లనే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసదుద్దీన్ ఓవైసీ ఓటమి ఛాయ నుంచి మరి కాంగ్రెస్ యొక్క మద్దతుతో గట్టెక్కించడానికి ఏ రకంగా కాంగ్రెస్ అభ్యర్థిని మజ్లిస్ వ్యతిరేక ఓట్లలో చీలిక తీసుకురావడానికి మరి కాంగ్రెస్ అభ్యర్థిని ఏ రకంగా పెట్టాలో ప్రకటించాలనో స్వయంగా వాళ్ళ ప్రజలే కాదు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు కానీ ప్రకటిస్తూ ఉన్నారు. ఇవాళ ఓవైసీని గెలిపించమని మా అధిష్టానం ఆదేశిస్తూ ఉన్నది. మరోవైపు వి హనుమంతరావు పార్టీలో చాలా సీనియర్ నాయకులు, ఆయన వ్యాఖ్యలు చూస్తూ ఉంటే మరి విచిత్రం అనిపిస్తూ ఉన్నది. రేవంత్ రెడ్డి గారిని నేను సమర్థించడము మా పార్టీ వాళ్ళకి నచ్చడం లేదంటున్నాను. అంటే మీ పార్టీ వాళ్ళు ఇవాళ రేవంత్ రెడ్డి గారిని అయిష్టంగా కొనసాగిస్తారని చెప్పకనే చెబుతున్నారా? మీ పార్టీ వాళ్ళు ఇవాళ రేవంత్ రెడ్డి గారితో విభేదిస్తున్నారని, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని అంగీకరిస్తలేదని చెప్పి మీరు చెప్పకనే చెబుతున్నారా అని నేను ఇవాళ మీ ద్వారా 10 ఏళ్ల బీజేపీ పాలనలో దేశానికి ఒరిగిందేమీ లేదని విమర్శించారు తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పేదలకు రేషన్ కార్డులు అందాయని తెలిపారు. బీజేపీ ఇప్పటి వరకు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, వృద్ధులకు వితంతువులకు ఒక్క పైసా కూడా పెన్షన్ పెంచలేదని మండిపడ్డారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగులు ఇస్తామని చెప్పి అందులో 10% ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ప్రజలకు చేసినటువంటి అంశాలు మాత్రం ఏమీ లేవు. మరి బీజేపీ నేతలు ఇంత మాట్లాడుతారు, కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీ చరిత్ర మీద ఇంత పొడుగు లెక్చర్లు రాసుకొని వచ్చి మాట్లాడుతారు కదా. మేము కట్టినటువంటివి కానీ, మేము ఇచ్చినటువంటివి కానీ, ఈ రోజు మీరు నిలబడేటువంటి పరిస్థితులకు అన్నిటి కూడా కారణమైనటువంటిగా ప్రపంచం అందరికీ తెలుసు. కానీ మీరు ఈ 10 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి మీ యొక్క చరిత్ర కూడా మనం జరిసేపు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 10 సంవత్సరాలలో కనీసం ఒక్కటంటే ఒక్క రేషన్ కార్డు పెంచినటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉందా మీ సర్కార్? నేను జవాబు చెప్పండి. కనీసం వృద్ధులకి, వికలాంగులకి, వితంతువులకి ₹1 పెన్షన్ పెంచినటువంటి బతుకు మీద ఏమైనా ఉందా? దాని గురించి ఏమైనా ఉంటే ప్రశ్నకి జవాబులు ఇవ్వండి. మీరు 10 సంవత్సరాల నుంచి వచ్చి తెలంగాణకి చేసింది ఒరగబెట్టింది ఏం లేదు. పైపెచ్చు పందికొక్కు లెక్క తింటున్నటువంటి, మొన్నటిదాకా ఉంటున్నటువంటి రాష్ట్ర సర్కార్లో వెలగబెట్టినటువంటి బీఆర్ఎస్ నేతల మీద చర్యలు తీసుకున్నారా అని చెప్పి 100ల కొద్ది ఫిర్యాదులు ప్రజల నుంచి. కాంగ్రెస్ బీజేపీ పార్టీలపై ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. 4 నెలలు కాలేదు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత మొదలైందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రేవంత్ దగ్గర సరుకు లేదు, లీకులు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ దొంగ మాటలు చెప్పి గద్దెనెక్కిందని, కాంగ్రెస్ వచ్చాకే రైతులకు కష్టాలు వచ్చాయని ఆరోపించారు. కాంగ్రెస్ మీద కోపంతో బీజేపీకి ఓటు వేయొద్దని, ఆ పార్టీ పేదల వ్యతిరేక పార్టీ అని విమర్శించారు. 10 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధికి బీజేపీ సహకరించలేదన్నారు. బీజేపీ రాముడి పేరుతో రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. అబద్ధాల్లో బీజేపీ బడేమియా, కాంగ్రెస్ చోటేమియా అని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ఏమొచ్చింది సిద్దిపేటకు? వచ్చింది ఒకటి. ఏమొచ్చిందంటే మనం తెచ్చుకున్న వెటర్నరీ కాలేజీని సిద్దిపేటకెళ్ళి కొడంగల్కి అయితే తీసుకుపోయింది, క్యాన్సిల్ చేసిండు. మన కాలేజీని రద్దు చేసి సిద్దిపేటలో నోటికాడ బుక్కని ఎత్తగొట్టింది కాంగ్రెస్ పార్టీ. అరే నువ్వు పెట్టుకుంటే కొత్తది పెట్టుకో కొడంగల్, నేను వద్దానన్నా? మా సిద్దిపేటలో సగం పని అయిందడా, స్లాబులు పడ్డాయి. సగం కట్టిన వెటర్నరీ కాలేజీని ఎందుకు ఈ రోజు రద్దు చేసినవో సమాధానం చెప్పాలి. అంటే సిద్దిపేట ప్రజలం మనం నీ నోటికాడ బుక్క ఎత్తగొడతా, నీ పిల్లలకు చదువు లేకుండా చేస్తా, నీ కాలేజీని గుంజుకుంటా, అయినా నాకు ఓటేయమంటే మనం కాంగ్రెస్ కు ఓటు వేయాలనా? మనకు పౌరుషం లేదా? మనకు చీమునెత్తురు లేదా? నీ నోటికాడ బుక్కనెత్తగొట్టి నీ బతుకాగం చేస్తా అన్న కాంగ్రెస్ కు మన గుణపాఠం చెప్పాలనా వద్దా? మీరు ఈ రాష్ట్రంలో రాబోయేది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే. మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఈ రాష్ట్రంలో రావాలంటే కూడా
మన సిద్దిపేట నుంచి మెదక్ ఎంపీని గెలిపించి మళ్ళీ ఒక అడుగు ముందుకు వేసే బాధ్యత కూడా ఇవాళ మన మీద ఉన్నది. ఏం అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం 10 ఏళ్ళు ఉన్నాం కనీసం, వాళ్ళు 4 నెలలు కాలే ఇప్పటికే ప్రభుత్వం మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది. లుకలుకలు స్టార్ట్ అయినాయి. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కాలే. ఇవాళ పొద్దున మీరు పేపర్లో చూసి ఉంటారు, జనగామలో వడ్లు 1550 రూపాయలకు కూడా ఇప్పుడు కొంటలేడని రైతులు మొత్తుకుంటున్నారు. ఎలక్షన్ల ముందు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు, వడ్ల కోసం 2500 రూపాయలు ఇచ్చి వడ్లు కొట్టబో అన్నాడు. ఇవాళ జనగామ మార్కెట్లో చూస్తే 1760 రూపాయలకు వడ్లు అమ్ముకున్నారు. మరి అన్ని వాళ్ళ మాటలన్నీ కూడా నీటి మూటలని ప్రజలకు అర్థమైంది. ఈ ఎంపీ ఎలక్షన్లలో కొంతమంది ఏమంటున్నారట, ఇక బీజేపీ అంటున్నారని తెలుస్తుంది. అక్కడక్కడ బాగా ఆలోచన చేయాలి. కాంగ్రెస్ మీద కోపం కొద్దీ బీజేపీ గిట్ట ఓటేస్తే పేనం మీదకెళ్ళి పొయ్యిల పడ్డట్టు అవుతుంది, ఇంకా ఆగమైపోతుంది మన తెలంగాణ. అందువల్ల బాగా ఆలోచించాలి. బీజేపీ అనేది అది పేదల వ్యతిరేక పార్టీ, సంక్షేమ వ్యతిరేక పార్టీ. 10 ఏళ్లుగా తెలంగాణకు సహకరించని పార్టీ బీజేపీ పార్టీ. మన 7 మండలాలను లోయర్ సీలేరు ప్రాజెక్టును గుంజుకొని తెలంగాణకు అన్యాయం చేసిన పార్టీ బీజేపీ పార్టీ. కేసీఆర్ కాళేశ్వరం కట్టి, కేసీఆర్ చెరువులు మంచిగా చేసి 3 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండిస్తే మేము వడ్లు కొనమని చేతులెత్తింది బీజేపీ. అరే వడ్లు కొనకపోతే ఎట్లనయ్యా, నువ్వు పంజాబ్లోనేమో ఒక గింజ లేకుండా కొంటావు, మా తెలంగాణ వడ్లెందుకు కొనవంటే అగో గింతగనం వడ్లు పండుతాయా? మీది మొన్నటిదాకా 68 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండుతుండే, ఏమైనా మ్యాజిక్ చేసినారా? 3 కోట్ల మెట్రిక్ టన్నులు యాడికెళ్ళి వండుతున్నాయి అన్నారు. అరే మేము కాలువలు కట్టుకున్నాం, ప్రాజెక్టులు కట్టుకున్నాం, చెక్ డ్యాములు కట్టుకున్నాం, చెరువులు కట్టుకున్నాం, మేమేమైనా పండిన వడ్లే కొనమంటున్నాం కదా అంటే కొనమన్నారు. ఎంపీ ఎలక్షన్లలో కొంతమంది ఏమంటున్నారట, రాష్ట్ర మంత్రులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఎక్కడా ధాన్యం కొనుగోలు సజావుగా సాగడం లేదని అన్నారు. మళ్లీ రైతులను దళారులు నిలువున దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల కష్టాన్ని దళారులు దోచుకుంటున్నారని అన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని విమర్శించారు. జనగామ అధికారులు వ్యాపారస్తులు కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు. మాట్లాడుతూ జనగామలో ఈ విధంగా దళారులు, వ్యాపారులు, అధికారులు కుమ్మక్కయ్యారు కాబట్టి వారి మీద చర్య తీసుకున్నారు అని చెప్పేసి ఒకవైపున వ్యాపారస్తులకు హెచ్చరికలు చేస్తూ, అధికారులకు హెచ్చరికలు చేస్తూ కొంతమందికి అభినందనలు తెలిపారు. ఇక ముఖ్యమంత్రి గారు అభినందన తెలిపింది కదా అని చెప్పేసి వాళ్ళు కూడా 1530 రూపాయలకు క్వింటాలు కొనుక్కున్నట్లయితే వ్యాపారులు ముఖ్యమంత్రి గారి యొక్క హుంకరించిన తర్వాత, వారు బెదిరించిన తర్వాత, అధికారులను ప్రశంసించిన తర్వాత, మీరందరూ కూడా రేటు ఎంఎస్పీ ఇవ్వాలని చెప్పిన తర్వాత వాళ్ళు ఇచ్చిన రేటు 30 రూపాయలు. 1530 రూపాయలు ఇంతకుముందు కొన్నట్లయితే ఇప్పుడు 1560 రూపాయలు. ఒక జనగామలోనే జరగట్లేదు. జనగామ మార్కెట్లో మేము వెళ్ళి ఆ రైతుల యొక్క బాధ మేల్కొల్పేదాకా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు. తాము ప్రొఫెషనల్ కమెడియన్స్ అని, వైసీపీ నేతలు పొలిటికల్ కమెడియన్స్ అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు జబర్దస్త్ కమెడియన్ హైపరాది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు మద్దతుగా కాకినాడ జిల్లా పిఠాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు వార్డుల్లో ఇంటింటి ప్రచారంలో పవన్ కళ్యాణ్కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. పవన్పై అభిమానంతో తాను నెల రోజుల ముందు షూటింగ్లు పూర్తి చేసుకుని ప్రచారంలో పాల్గొన్నట్టు వివరించారు. ఇక ప్రచారం అనంతరం ఆయన పిఠాపురం దత్తక్షేత్రాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపించారు. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.